పాపం చేశారు? ఎందుకు వీళ్ళ మీద ఇంత కక్ష కడుతున్నారు చంద్రబాబు అని అడుగుతున్నాం. రైతుల మీద, మహిళల మీద, విద్యార్థుల మీద, అసలు ప్రజల మీద మీ ప్రతాపం ఏమిటి అని అడుగుతూ ఉన్నాం. ఇవాళ దానికోసం మీరెన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటే, కూటమితో జతకట్టాం కదా అని చెప్పేటటువంటి దాంతో, బీజేపీతో అండ ఉంది కదా అనే దాంతో ఎలక్షన్ కమిషన్ మీద మీరు అన్ని రకాలుగా ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి పెడతా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ని కాళ్ళు చేతులు కట్టేసినట్టుగా చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా కళ్ళకి గంతలు కట్టుకుని ఈ రోజున ఆన్ గోయింగ్ స్కీమ్స్ ని, ఎప్పటి నుంచో అమలవుతున్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి దాన్ని ఇవి కొత్తగా వస్తున్నటువంటి పథకాలు కాదని తెలిసినప్పటికీ కూడా ఈ రోజున ప్రజలకి పథకాలు అందకుండా చేయడంలో ఈసీ, ఎలక్షన్ కమిషన్ తన వంతు సైంధవుడి పాత్ర పోషిస్తా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒత్తిడికి, కూటమి ఒత్తిడికి ఈ ఎలక్షన్ కమిషన్ తలొగ్గుతోంది అనేటటువంటి అభిప్రాయాలు ఈ రోజు ప్రజల్లో కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే చివరిగా గత నెల 16వ తారీఖు నుంచి అడుగుతున్నా కూడా ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వకుండా ఈ రోజు చంద్రబాబు అడ్డుకుంటా ఉన్నాడు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయస్థానం తలుపు తట్టాల్సి వచ్చింది. లబ్ధిదారులు న్యాయస్థానం తలుపు తట్టాల్సి వచ్చింది. హైకోర్టుకు వెళ్లి ఈ రోజున మాకు అందవలసినటువంటి పథకాలని అందించండి అని చెప్పి లబ్ధిదారులు అడిగితే చివరికి కోర్టు వాళ్లపైన, పేదలు అనేటటువంటి దానిపైన కనికరపడి, ఉన్నటువంటి దాంట్లో న్యాయ సమ్మతమే కదా, వాళ్ళకి 5 ఏళ్ల నుంచి పథకాలు అందుతున్నాయి, ఈ రోజు కొత్తగా అందుతున్నటువంటి పథకం కాదు కదా అని హైకోర్టు ఒక రోజు అనుమతిస్తే దానికి కూడా మళ్లీ కాగితాలు పెట్టి ఈసీ ఇప్పుడు ఏం చెప్తోంది ఎలక్షన్ కమిషన్? హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా మాకు వస్తున్నటువంటి ఫిర్యాదుల కారణంగా దీనిపైన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అంత ముందుకు వెళ్ళడానికి లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అంటే హైకోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా చంద్రబాబు, ఆ కూటమి పార్టీలు ఎందుకు ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి? ఏంటి మీ బాధ ఏంటి? 5 ఏళ్లుగా ఈ రోజున ప్రజలకి పథకాలు అందించినటువంటి ఈ ప్రభుత్వాన్ని చివరి దశలో పథకాలు అందుకుంటే తాము ఓడిపోతామనేటటువంటి భయంతో ఈ రోజున చంద్రబాబు చేస్తున్నటువంటి కుట్ర ఇది కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈ రోజు ప్రజలు ఆలోచిస్తున్నారు, ఏంటి ఇంత అన్యాయంగా చేస్తున్నారు అనేటటువంటి. పథకాలను అడ్డుకోవడం అనేటటువంటి దాన్ని ఎవరైనా చేసేటటువంటి చర్యనా? మానవత్వం ఉండాలి. ఇవాళ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారితో తలపడాలి, తేల్చుకోవాలి. కానీ ఎవరైతే పేదలు ఉన్నారో, రైతులు నష్టపోతున్నారు, విద్యార్థులు అంతకంటే నష్టపోతున్నారు, మహిళలు నష్టపోతున్నారు. ఈబీసీ నేస్తం కింద అందాల్సినటువంటి నిధులని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బటన్ నొక్కి ఎన్నికల కమిషన్ కోసం పర్మిషన్ ఎన్ని రోజుల నుంచి అడుగుతా ఉన్నారు? మీరు ఎందుకు వరుసగా ఫిర్యాదులు చేస్తా ఉన్నారు? ఎన్నికల కమిషన్ కాలు కలిపినా, లేకపోతే ఏమాత్రం అనుమతి ఇచ్చినా సరే మేము నీ తడాకా చూపిస్తామనేటటువంటి పద్ధతిలో ఎన్నికల కమిషన్ ఎందుకు బెదిరిస్తున్నారు, ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల నుంచి పథకాలు ఆపడంలో మీకు వచ్చినటువంటి ఇదేంటి? మీకు వచ్చిన లాభం ఏంటి? ఈ రోజున ఢిల్లీ స్థాయి నుంచి ఒత్తిడి తీసుకొస్తున్నారు. హైకోర్టు తీర్పు నిన్న అర్ధరాత్రి వచ్చింది. అర్ధరాత్రి వచ్చిన వెంటనే లబ్ధిదారులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. 14,000 కోట్ల రూపాయలు ఈ రోజున వారికి అందాల్సినటువంటిది, విద్యార్థులకు అందాల్సినటువంటిది, రైతులకు అందాల్సినటువంటిది, మహిళలకు అందాల్సినటువంటిది 14,000 కోట్ల రూపాయలు ఈ రోజున నేరుగా వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని చెప్పి హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా హైకోర్టు తీర్పు అమలు కాకుండా ఈ రోజున ఈసీని బెదిరిస్తున్నటువంటి ఈ పచ్చ ముఠ ఈ రోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు రైతుల ముందు రైతుల వ్యతిరేకి చంద్రబాబు అని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇన్పుట్ సబ్సిడీ వాళ్ళకి అందితే మీకు వచ్చిన నష్టం ఏంటని అడుగుతా ఉన్నాను చంద్రబాబు. మహిళలకు వ్యతిరేకం, అవ్వాతాతలకు మీరు ఎలాగో వ్యతిరేకమని అర్థమైపోయింది. పెన్షన్లు వాళ్ళ ఇంటికి నేరుగా 5 ఏళ్ల నుంచి తీసుకుంటున్నటువంటి వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఎండలో నిలబెట్టి చివరికి 40 మంది ప్రాణాలను తీశారు. ఇప్పుడు రైతులకి సబ్సిడీ అందకుండా, మహిళలకి పథకాలు అందకుండా, విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ అందకుండా ఏంటి మీరు సాధిస్తున్నది? వాళ్ళపైన కక్ష ఎందుకు? వీళ్ళకి పేద ప్రజలంటే ఇంత వ్యతిరేకం. మీరు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి 40 ఏళ్లు రాజకీయాల్లో ఉండి ప్రజలకు చేసిన మేలు ఒక్కటి లేదు. మీరు ఏ రోజున ₹1 ఇలా ప్రజలకు నేరుగా అందించగలిగారా? కానీ గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా ప్రతి సంవత్సరం కూడా ఇన్ని పథకాలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు అందిస్తా ఉంటే కనీసం చేసిన మంచిని ఆపాలని మీరు ఎలాగో మంచి చేయలేకపోయారు చంద్రబాబు. చేస్తున్నటువంటి మంచిని ఎందుకు ఆపాలి? ప్రజలకు జరుగుతున్న
వచ్చేటటువంటి మంచిని ఎందుకు ఆపాలి? రాజకీయాల కోసం ఈ రోజు ఇంతమంది ఇన్ని లక్షల మంది ప్రజల్ని బలి తీసుకోవడం అనేటటువంటిది తెలుగుదేశం పార్టీకి ఒక చెడు శకునం. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తన గొయ్యి తానే తవ్వుకుంటోంది. అవ్వాతాతల్ని ఎండలో నిలబెట్టి ప్రాణాలు తీసి ఒక రకంగా గొయ్యి తవ్వుకుంది. ఇవాళ రైతుల్ని, మహిళల్ని, విద్యార్థులని మొత్తం కూడా ఈ రోజు వాళ్ళకి రావాల్సినటువంటి అందకుండా ఇవాళ సెల్ఫ్ గోల్ వేసుకుంటుంది తెలుగుదేశం పార్టీ. హైకోర్టు తీర్పిచ్చినా కూడా, ఒక పెద్ద న్యాయ పోరాటం చేసి హైకోర్టు అనుమతి తెచ్చుకున్నా కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఫిర్యాదుల మీద ఫిర్యాదులు ఇచ్చి వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి ఒక శాసనంగా వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. ఒక పెత్తందారుల మనస్తత్వం ఎట్లా ఉంటుందనేటటువంటి దానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి అవసరం లేదు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. వీళ్ళ అధికారంలోకి పొరపాటున వస్తే ఎవ్వరికి కూడా పచ్చి మంచినీళ్లు కూడా అందించేటటువంటి రకాలు కాదు వీళ్ళు. కనుక ఈ రోజున పథకాలు 5 ఏళ్లుగా అన్ని పథకాలు అందుకుంటున్నటువంటి ప్రజలు చివరి నిమిషంలో ఎందుకు ఇబ్బంది పడ్డారు? ఎన్నికలు వచ్చాయనే కారణంతో ఈ పెత్తందారుల ముఠా అంతా కూడా ఏకమయ్యి ఈ రోజున పథకాలు రాకుండా, డబ్బులు ప్రజల బ్యాంక్ అకౌంట్ లోకి పడకుండా ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ప్రజలకు వ్యతిరేకంగా అనేటటువంటిది ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం.